శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పాపాలకు తగినటువంటి జన్మల వివరణ. పాపాత్ముల యొక్క ధనాన్ని తీసుకున్నవాడు గాడిదయే పుడతాడు. గురుద్రోహం చేసినవాడు కుక్కగా పుట్టును. గురువుగారి ధనం అపహరించినవాడు గురువుగారి భార్యతో రతిక్రీడలు జరిపేవాడు. తండ్రికి అపకారం చేయవాడు గాడిద జన్మ ఎత్తుతాడు. తల్లిదండ్రులను అవమానించినవాడు నిందించినవాడు గోరువంకగా జన్మించును. సోదరుని యొక్క భార్యను దండించేవాడు తాబేలు జన్మ పొందును. దాచుకున్న ధనం దొంగిలించేవాడు గాడిదవుతాడు. ఓర్పు ఏమాత్రం లేనివాడు పిచ్చుక అవుతాడు. నమ్మిన వానికి ద్రోహం చేసేవాడు కుక్కగా పుడతాడు. ధాన్యాలు దొంగిలించేవాడు జడ పదార్థంగా పుట్టి కదలక ఉంటాడు. ఇతరుల భార్యలను అవమానించేవాడు తోడేలుగా పుడతాడు. సోదరుల భార్యలను దండించేవాడు కోకిలయే పుడతాడు. మిత్రుడు గురువు రాజులు వీరి భార్యలతో రతి జరిపేవాడు పందిగా పుడతాడు. యాగాలు అన్నదానాలు జరగకుండా ఆటంకాలు కలిగించేవాడు క్రిమిగా కీటకంగా పుడతాడు. ఒకనికి భార్యగా చేసిన కన్యని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసిన వాడు పురుగుగా పుడతాడు. పితృదేవతలకు దేవతలకు దీనులైన జనానికి బ్రాహ్మణులకు దానమీయని వాడు చాతక పక్షిగా పుడతాడు. సోదరుని అవమానించిన వాడు క్రౌంచ పక్షిగా పుడతాడు. చేసిన మేలు మరిచేవాడు పిట్టగా పుడతాడు. ఆయుధం లేని వాడిని చంపినవాడు గాడిదవుతాడు. స్త్రీలను బాలులను చంపేవాడు కీటకంగా జన్మించును. ఆహార పదార్థాలను అన్నాన్ని దొంగిలించిన వాడు కాకిగా కానీ పిల్లిగా కానీ పుడతాడు. నువ్వులతో కూడిన అన్నం తింటే ఎలుకవుతాడు. మాంసం దొంగిలిస్తే డేగవుతాడు. నూనెను దొంగిలించిన వాడు నూనె తాగేవాడిగా పుడతాడు. ఇనుము దొంగిలించిన వాడు కాకి. కంచ సామాగ్రిని దొంగిలిస్తే పావురం. బంగారం దొంగిలిస్తే కీటకం. వస్త్రాన్ని దొంగిలిస్తే చిలుక. రంగులను అపహరించినచో నెమలిగా. పండ్లను అపహరిస్తే నపుంసకుడు. పువ్వులను దొంగిలిస్తే దరిద్రుడు. శాకాలను దొంగిలిస్తే పచ్చపురుగు. నీటిని అపహరిస్తే చాతక పక్షి. భూమిని ఆక్రమించిన వాడు గడ్డిపోచగా జన్మలు పొందుతారు. సమిధలు వేయకుండా అగ్నిని ప్రజ్వలిస్తే అన్ని రోగాలు ఒకేసారి వచ్చినవాడు అవుతాడు. పరులను నిందించేవాడు ఇతరులకు మంచి కలిగితే అడ్డుపడేవాడు. ఇతరుల యొక్క రహస్యాలు బట్టబయలు చేయవాడు. కఠినంగా మాట్లాడేవాడు దయలేనివాడు. పరుల ద్రవ్యాలు దొంగిలించేవాడు అకృత్యాలు చేసేవాడు అనేక విధాలైన రోగాలకు దరిద్రాలకు కారకుడవుతాడు అని చెప్పాను. కాబట్టి ఓ జనకవంశరత్నమా, నీవు చేసిన పుణ్య విశేషం వలన ఈ నరకాన్ని తొందరలోనే దాటగలిగావు. ఒక్క క్షణం నిలువుము అని పలికినాడు.